నాకు తెలిసి ప్రతి ఇంట్లో ఒక అనవసరమైన ట్రెడిషన్ ఒకటి బాగా ఫాలో అవుతారు. అదేంటిదనంటే వరుస క్రమ పెళ్ళిళ్ళు. వరుస క్రమ పెళ్ళిళ్ళు అంటే ఇప్పుడు ఒక ఇంట్లో అన్నదమ్ములు ఉన్నారు అనుకో, ఫస్ట్ అన్న పెళ్లి చేసిన తర్వాతనే తమ్ముడు పెళ్లి చేస్తామని, లేకపోతే అక్క చెల్లెలు ఉన్నారు అనుకో ఒక ఇంట్లో, అక్క పెళ్లి చేసిన తర్వాత చెల్లె పెళ్లి చేస్తామని. ఈ వరుస క్రమ పెళ్ళిళ్ళు ఏవైతున్నాయో ఈ ట్రెడిషన్ ఈ జనరేషన్ సెట్ కాదు. ఎందుకు అని అంటే ప్రతి ఒక్కరికి పెళ్లి చేసుకోవాలనే ఇంట్రెస్ట్ ఒక్క ఏజ్లోనే కలగదు, కొంతమందికి లేట్ కావచ్చు. అలాగే సెటిల్మెంట్ అని లైఫ్లో సెట్ అవ్వడం అనేది కూడా ఒకటేసారి అందరు జరగదు, ఒక్క ఏజ్లో జరగదు. అది టైం పట్టచ్చు, కొందరు 30 ఏళ్ళు పట్టచ్చు, కొందరు 34 ఏళ్ళు పట్టచ్చు. కాబట్టి పెద్దోళ్ళ పెళ్లి చేసిన తర్వాత చిన్నోని పెళ్లి చేస్తామని అంటే అది కరెక్ట్ కాని పని. ఇప్పుడు చిన్నోడు ఉన్నాడు, చిన్నోడు మంచి 25 ఏళ్ళకి సెట్ అయ్యాడు, పెద్దోడు ఇంకా 30 ఏళ్ళ దాకా సెట్ కాలే. చిన్నోడు ఇప్పుడు సెట్ అయ్యాడు, వానికి మంచి లవర్ ఉంది, వాడు పెళ్లి చేసుకున్నాను రెడీ ఉన్నాడు. ఇప్పుడు ఆ అమ్మాయి ఇంట్లో కూడా సంబంధాలు చూస్తారు. పెద్దోని పెళ్లి కాలేదని చెప్పేసి మీరు చిన్నోని పెళ్లి ఆపారు అనుకో, ఇప్పుడు బాగా లైఫ్ నాశనం అయినట్టే కదా. సరే, ఇప్పుడు చిన్నోని పెళ్లి ఇట్లా నాశనం అవుతుందని చెప్పేసి మీరు పెద్దోన్ని మీరు ప్రెజర్ చేసి మీరు పెళ్లి చేసుకో అని ప్రెజర్ చేస్తే వాడు ఆ ప్రెజర్లో రాంగ్ డెసిషన్ తీసుకుంటే వాళ్ళ లైఫ్ అంతా సఫర్ అవ్వాల్సి వస్తుంది. సో ఈ జనరేషన్లో ఈ వరుసక్రమ పెళ్ళిళ్ళు అనేది ఆపేసేసేయండి. ఎవరైతే పెళ్లికి రెడీగా ఉంటారో వాళ్ళకి చేసేసేయండి.